హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు శ్రీమంతం వ్లాగ్ చూసే ఉంటారు. బట్ ఈ వ్లాగ్ ఏంటంటే నాకు శ్రీమంతానికి ఎవరెవరు ఏం గిఫ్ట్ చేశారు అనేది ఈ వీడియోలో నేను ప్రతిదీ చెప్తా. అసలు గిఫ్ట్స్ అంటే అన్ని శారీసే పెట్టినారు. సో ఎవరెవరు ఏం శారీస్ తెచ్చారు నా కోసము, ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఇంకొకటి చెప్పాలి, ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అవుతాయి కదా. నాకు మోస్ట్గా వచ్చింది ఏంటంటే నా స్కిన్ చేంజ్ అనమాట. నా స్కిన్ మొత్తం డ్రైగా, సెన్సిటివ్గా అండ్ డల్గా అయిపోయింది. ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎలా తీర్చాలి అని అనుకుంటే ఇంకా స్కిన్ కేర్ అయితే పక్కా ఉండాల్సిందే కదా. ఇంకా అందుకే నేనైతే నా డే రొటీన్లో స్కిన్ కేర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇంకా నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ చేసుకుంటాను. స్కిన్ కేర్ అయితే డైలీ నేను పక్కా చేసుకుంటాను. నేను ఎలా స్కిన్ కేర్ చేసుకుంటాను, నేను ఏం యూజ్ చేస్తాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా అంటే న్యూట్రిడర్మ్ డియో ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే నా ఫేస్ ని క్లీన్ చేస్తున్నాను న్యూట్రిడర్మ్ డిటాక్స్ క్లెన్జర్ తో. ఇందులో 2% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. మన ఫేస్ ని జెంట్లీ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. అన్ఈవెన్ స్కిన్ ని కూడా స్మూత్ చేస్తుంది. ఫైన్ లైన్స్ ని, బ్రింకిల్స్ ని కూడా రెడ్యూస్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది. ఇది మన స్కిన్ ని పొల్యూషన్ అండ్ ఫ్రీ రాడికల్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది మన స్కిన్ ని డీప్లీ హైడ్రేట్ చేస్తుంది. థ్యాంక్స్ టు సోడియం PCA, లీవ్ ఇన్ స్కిన్ ప్లమ్ అండ్ రీఫ్రెష్. ఆఫ్టర్ క్లెన్జింగ్ నేనైతే న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ E అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లైట్ వెయిటెడ్ బట్ సూపర్ హైడ్రేటింగ్. ఇది స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ రెడ్నెస్ ని, ఫైన్ లైన్స్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇది డర్మటాలజిస్ట్ ద్వారా కూడా రికమెండ్ అయింది. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా. అవైలబుల్ మోర్ దెన్ 18 కంట్రీస్. అండ్ ఇది స్కిన్ pH బ్యాలెన్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది అండ్ కీప్స్ మై సెన్సిటివ్ స్కిన్ హ్యాపీ. సో ఇది అన్నమాట నా సింపుల్ స్కిన్ కేర్. మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయాలనుకుంటే ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో కూడా ఈ ప్రోడక్ట్ ని ట్యాగ్ చేసి ఉంటా, వెళ్ళి చెక్ చేయండి. స్కిన్ కేర్ అయితే అయిపోయింది, నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. సో ఇప్పుడు అయితే నా శ్రీమంతానికి ఏమేమి శారీస్ వచ్చాయి అవి చూద్దాము. కానీ ఫస్ట్ అయితే నా శ్రీమంతానికి ఏం శారీ కట్టుకున్నానో చూపిస్తా. అంటే ఇది సెకండ్ శారీ. సో ఇది మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ అన్న కదా. సో ఈ శారీ సెలెక్షన్ అంతా నేనే చేసుకున్నాం, మా అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా తీసేసుకున్నాము. అది కూడా నేను షాపింగ్ బ్లాగ్లో చూపించిన. అప్పుడు అందరు ఏం కమెంట్ చేసినారు అంటే ఓల్డ్ మోడల్ తీసుకున్నాం అక్క, ఏం బాగాలేదు శారీ అని అయితే కమెంట్ చేసినారు. బట్ కట్టుకున్నాక నేను ఒక రీల్ పెట్టిన. అప్పుడు ఏమన్నారంటే చూపించినప్పుడు అంతగా నచ్చలేదు, బట్ మీరు కట్టుకుంటే చాలా బాగుంది అన్నారు. నిజంగా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వీడియోస్ శ్రీమంతాన్వి, చూడండి. ఇదే ఆ శారీ అనమాట. మాకు 5000 పడ్డది. అదే షాపింగ్ బ్లాగ్లో కూడా నేను చెప్పాను. శారీ అంటే గ్రీన్ శారీయే తీసుకుందాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఫస్ట్ వడి నింపేటప్పుడు నేను గ్రీన్ శారీ తీసుకున్నాను. ఇంకా 2 శారీస్ గ్రీన్ కలర్ ఎందుకు అని చెప్పి ఇంకా రెడ్ అయితే తీసుకున్నా. సో ఇట్లా ఈ శారీ అది. దీనికి బ్లౌజ్ అయితే నేను అంతగా హెవీగా చేయించుకోలేదు, జస్ట్ సింపుల్గా వర్క్ వేయించుకున్నా అంతే. అది కూడా మనకి ముందే చాలా బరువు అయితే ఉంటుంది ఆ జ్యువెలరీ, శారీస్ అని చెప్పి ఇంకా సింపుల్గానే, అసలు ఏం ఇరిటేట్ అవ్వకుండా సింపుల్గా హ్యాండ్స్కి బ్యాక్ ఫ్రంట్ వర్క్ అయితే చేయించుకున్నా. ఇట్లా సింపుల్గా వర్క్ అయితే వచ్చింది. ఇట్లా బ్యాక్ వర్క్ అయితే ఇట్లా మొత్తం సింపుల్గానే వేయించుకున్నా. ఫ్రంట్ కూడా ఇలా అంతే, సింపుల్గా ఉంది కానీ చాలా నీట్గా ఉంది కదా. వడి నింపేటప్పుడు శారీ ఇదే వేసుకున్నాను. ఇది మా అత్తమ్మ నాకు ఇప్పించిన శారీ. సో ఇది ట్రెండింగ్ శారీయే, గ్యాప్ బార్డర్ వచ్చింది కదా. సో ఇది గ్రీన్ శారీ. సో ఈ శారీ మీద అయితే నేను ఎక్కువగా పిక్స్ దిగలేదు, బట్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఎందుకు పిక్స్ దిగలేదు అని చెప్పి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే నేను అసలు ఏం వర్క్ వేయలేదు, జస్ట్ సింపుల్గా అయితే ఇలా కుట్టించుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా బార్డర్ వేయించుకున్నాను. చాలా నీట్గా వచ్చింది, చాలా నీట్గా కూడా స్టిచ్ చేసినారు, చాలా బాగుంది కదా. సో ఇదైతే అయిపోయింది, ఇంకా శ్రీమంతం శారీస్ అయిపోయినాయి. సో ఇప్పుడు నాకు శ్రీమంతానికి ఎవరెవరు ఏం గిఫ్ట్ చేశారు, ఏం శారీస్ పెట్టారు అనేది చూద్దాము, చెప్తా. సో ఈ శారీ వచ్చేసి మా ఆడపడుచు పెట్టింది, అంటే మా సెకండ్ ఆడపడుచు తారా అక్క పెట్టింది. బాగుంది కదా, బార్డర్ పెద్దగా వచ్చింది. అండ్ శారీ ఇట్లా పర్పుల్ కలర్, మీకు ఎట్లా కనిపిస్తుందో తెలీదు, బట్ పర్పుల్ కలర్ ఉంది. అండ్ ఇది బార్డర్ బాగుంది కదా. అండ్ మేము శ్రీమంతానికి అయితే మా ఫ్యామిలీ వరకే మేము చేసుకున్నాము, అంటే బయట వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, జస్ట్ మా ఫ్యామిలీ వరకే మేము చేసుకున్నాము. అండ్ కొంతమంది వచ్చినారు శ్రీమంతానికి. నేను ఆల్రెడీ బ్లాగ్ పోస్ట్ చేశాను కదా, అందుకే కొన్ని శారీస్ వచ్చినాయి. ఈ శారీ ఎవరు పెట్టినారంటే
మా పిన్ని పెట్టిన శారీ, ఇది కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది, బ్లూ అండ్ రెడ్ ఇట్లా కాంబినేషన్లో వచ్చింది అండ్ చెక్స్. సో ఈ శారీ అయితే మా పిన్ని పెట్టింది. ఇట్లుందనమాట, కట్టుకుంటే బాగుంటుంది కదా. ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ పెట్టింది. మా మామ, మా అత్తమ్మ, మేనమామ మా అత్తయ్య పెట్టింది అనమాట. ఇట్లయితే వచ్చిందనమాట. ఇది కూడా బ్లూ అండ్ అదేంది బ్రింజాల్ కలర్, బ్రింజాల్ బార్డర్ వచ్చింది. ఇది బార్డర్ అండ్ ఇదంతా శారీ. శారీస్ నేను అంతగా కట్టుకోను, డ్రెస్సెసే వేసుకుంటాను. అంటే నాకు శారీస్ కట్టుకోవడం అంతగా రాదు. బట్ ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇంకా బేబీ పుట్టినాక చాలా ఈవెంట్స్ ఉంటాయి, అప్పుడు చాలా యూజ్ అవుతాయి నాకు శారీస్. అంటే ఇంకా చేస్తూనే ఉంటారు కదా, 21 days 6 months అనుకుంటా. బేబీ వచ్చినాక ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, అందుకే ఇంకా యూజ్ అవుతుంది. ఎట్లుంది కమెంట్ చేయండి, ఎవరిది నచ్చింది. అంటే నేను అందరిది చూపిస్తా కదా ఇప్పుడు ఎవరెవరు ఏమేమి పెట్టారో. సో అందులో మీకు ఏ శారీ నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. శారీ మొత్తం ఇలా ఉంది, బాగుంది కదా. సబ్స్క్రైబర్ ఇచ్చినారు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మా మామ ఇన్వైట్ చేసినారు. అంటే నాకు తెలీదు తను, అంటే మా మామయ్యకి తెలుసు అంట తను. సో సాయి ప్రసన్న అక్కకి పెద్ద ఫ్యాన్. సో ఇంకా శ్రీమంతానికి మా మామయ్య ఇన్వైట్ చేసినారు. సో అప్పుడైతే మాకు సబ్స్క్రైబర్ అయితే పెట్టినారు ఈ శారీ. ఇదైతే కొంచెం గ్రీన్గా ఉంది, బట్ కొంచెం బ్లాక్గా కూడా కనిపిస్తుంది. బట్ ఈ శారీ అయితే గ్రీన్ కలర్ పింక్ బార్డర్తోనైతే ఇలా వచ్చింది. బ్లాక్గా కనిపిస్తుండొచ్చు, బట్ ఏంటంటే గ్రీన్ అనమాట. ఇది అంటే మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది ఎవరు పెట్టిరంటే మా అత్తయ్య పెట్టింది, మా చిన్నత్తయ్య పెట్టింది అనమాట. చందన వాళ్ళ మమ్మీ, మదర్, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇది శారీ కాదు, డ్రెస్ మెటీరియల్. మా అత్తమ్మ అనుకుంది అనుకుంటా, శారీ వేసుకోదు, డ్రెస్ మెటీరియల్ ఇచ్చిన డ్రెస్ మెటీరియల్ కుట్టించుకొని అన్న డ్రెస్ వేసుకుంటుంది అని అనుకుందేమో. అందుకే ఇంకా డ్రెస్ మెటీరియల్ అయితే పంపించింది. ఏదన్నా మంచిగా కుర్తా అన్న ఏదన్నా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లేం పడేస్తున్నా ఒక్క శారీస్ అని అనుకోకండి, మళ్ళీ ల్యాగ్ అవుతుంది వీడియో అని చెప్పి ఇంకా సైడ్కి పెట్టేస్తున్నా. మా మమ్మీ తర్వాత మడత పెడుతుంది. ఆల్రెడీ షాపింగ్ వ్లాగ్లో చూపించిన కదా మీకు, ఏంటిది మా అమ్మమ్మ పెట్టిన శారీ, మా అమ్మమ్మ నా కోసం పెట్టిన శారీ. ఇది మేమే సెలెక్ట్ చేసుకొని మేమే తీసుకున్నాము. ఆల్రెడీ నేను షాపింగ్ బ్లాగ్లో కూడా చూపించాను. ఇది మొత్తం శారీ. నాకు ఇట్లాంటి కలర్స్ లేవని చెప్పి లైట్గా తీసుకున్నాను. అండ్ నాకు అంతగా శారీస్ కూడా లేవు. సో ఇవే శారీస్, కలర్స్లో అయితే ఇట్లాంటి శారీ లేదు అని చెప్పి ఇంకా తీసుకున్నాము. మా అమ్మమ్మ పెట్టిన శారీ ఇది. ఇంకా మళ్ళీ మీరు అనుకోవచ్చు, మరి మీ నాయనమ్మ శారీ పెట్టలేదా అని. మా నాయనమ్మ నాకు అమౌంట్ ఇచ్చేసింది అనమాట, శారీ ఏం పెట్టలేదు. శారీ తీసుకోమని అమౌంట్ ఇచ్చింది, బట్ నేనైతే శారీస్ తీసుకోలేదు. ఇంకా ఎప్పుడన్నా మంచిగా ఏదన్నా ఈవెంట్ ఉన్నప్పుడన్నా తీసుకుందామని ఉంచుకున్నా అంతే. ఈ శారీ వచ్చేసి మా ఆడపడుచు పెట్టింది నాకు, పెద్ద ఆడపడుచు సాయి ప్రసన్న అక్క పెట్టిన శారీ. ఈ కలర్ గోల్డ్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా బాగుంటుంది కదా. సో ఇదైతే మా పెద్ద ఆడపడుచు నాకు గిఫ్ట్ చేసింది శారీ. ఇట్లా వస్తుంది అనమాట శారీ మొత్తం, బాగుంది కదా. అంటే మా అత్తమ్మ పెట్టింది అనమాట. నాకు 4 అత్తమ్మలు అన్నానా, సో అందులో ఒక అత్తమ్మ, సెకండ్ అత్తమ్మ. అండ్ ఈ శారీ ఫ్యాన్సీలో అయితే పెట్టింది. అండ్ ఈ శారీ పర్పుల్ అనుకుంటా, పింక్ అంటే పింక్ ఉంది, పింక్ అండ్ లైట్ పింకో లైట్ పర్పులో. ఇది పర్పుల్, ఫోన్లో ఎలా వస్తుందో తెలీదు మరి, మాకైతే పర్పుల్ కలర్. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ పెట్టింది, చిన్న అత్తమ్మ, లాస్ట్ అత్తమ్మ. అండ్ ఇది బ్లౌజ్ అండ్ ఇదంతా శారీ అనమాట. ఇది బార్డరు అండ్ ఇదంతా ప్లెయిన్ ఉంటుంది పైన శారీ. అండ్ శారీ వచ్చేసరికి ఈ శారీ ఎవరు పెట్టినారంటే మా మమ్మీ వాళ్ళ అత్తమ్మ, నాకు నాయనమ్మ అవుతుంది. సో ఇది శారీ మొత్తం వర్క్ వచ్చింది. ఇది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది, బాగుంది కదా. సో ఇవే అనమాట నా గిఫ్ట్స్ అన్నీ. ఒక చైర్ అంతా నిండిపోయింది శారీస్తోనే.
సో ఇన్ని శారీస్ అయితే నాకు గిఫ్ట్ చేసినారు, వచ్చినాయి. ఇంకా ఈ అన్ని శారీస్లో ఏ శారీ నచ్చింది, ఎవరు పెట్టిన శారీ నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. శారీస్ అయితే చూసేసినారు కదా, ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికంటే మా మామ కొడుకు బర్త్డే అనమాట. పెద్దోంది కాదు, చిన్నోంది. ఇంకా అడిగి ఇప్పుడు 2 years. ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, కొన్ని రీజన్స్ వల్ల అయితే చేసుకోలేదు. అండ్ ఇప్పుడు సెకండ్ బర్త్డే అన్న సెలబ్రేట్ చేసుకుంటారంట. సో ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేసినారు కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఏమేమి చేసాము అనేది కూడా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను, చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఈయన బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. మమ్మీ అను కొడుతుండు. ఆయనకు మూడ్ లేదు, మంచి మూడ్ ఉన్నప్పుడు మమ్మీ బాయ్ అది ఇది అని అంటా ఉంటాడు. చెప్పరా రౌడీ. ఇక్కడ మా మమ్మీ సేమియా చేస్తుంది. బర్త్డే స్పెషల్ ఇంకా సేమియానే కాదు, ఏమేమి చేస్తారు ఈరోజు? చికెన్ కర్రీ, బగారా రైస్. బాయా పండుగవు ఆయన తాగుతాడట. ఏం కూర? చికెన్. అది బగారా. చికెన్ అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. బగారా రైస్ అయితే అవుతుంది అండ్ చికెన్ కర్రీ కాలేదు ఇంకా. డీసెంట్ గా కూర్చుండు. హ్యాపీ బర్త్డే చెప్పు. ఎవరిది బర్త్డే? అదే ఎవరు ఇద్దరు ఉన్నారు కాళ్ళు, ఎవరిది? फिश फ्राई तू मत घाला तो काय कवरा तो ये मूड ले दिस बाय 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 हैप्पी बर्थडे बाय ఈరోజు ఎవరి బర్త్డే? చిన్నోని బర్త్డే. ఫస్ట్ బర్త్డే కూడా చేసుకోలేదు, ఇంకా సెకండ్ బర్త్డే చేసుకుంటున్నాను. కొన్ని రీజన్స్ వల్ల అయితే ఫస్ట్ బర్త్డే చేసుకోలేదు, సెలబ్రేట్ చేయలేదు కదా. వద్దురా హాయ్ చెప్పు. హాయ్ అందరికి. హాయ్ మామమ్మ. హాయ్. చాలా వీడియోస్ లోనే చూపించిన మామమ్మని, సోలో వీడియోలో అండ్ చాలా వీడియోస్ లోనే. అండ్ మా తాత ఇప్పుడు అవును బర్త్డే పండు అని పిలుస్తారు. పండు అంటే మా అన్న అనుకోకండి, వీడి పేరు కూడా పండే. చిన్నపండేమో ఈడు, పెద్ద పండేమో మా అన్న. సంహిత్ రామ్. కళ్ళు తాగుతావా? హాయ్ హాయ్ చెప్పండి. ఇద్దరు తమ్ముళ్ళు. ఏంది ఫిష్? కళ్ళు తాగుతున్నావా? ఎట్లుంది? బాగుందా? ఆడు తింటనే ఉండు. క్లాప్స్ కొట్టుర్రి, హ్యాపీ బర్త్డే పాట పాడుర్రి. క్లాప్స్ కొట్టుర్రి. చాలా ఎంతగా ఉంది.
ఇది మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ, మా అత్తమ్మ వాళ్ళ చెల్లె అండ్ తమ్ముడు. చూడరా